మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. 2014 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుపేదల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లతో అప్పట్లో ఆసుపత్రికి వెళ్ళే రోగులకు కానీ గిరిజన ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి వెళ్ళే వ్యక్తులకు కానీ అక్కడ ఎంతో ఉపయోగకరంగా అయితే అన్నా క్యాంటీన్లో ₹5 భోజనం చేసేవారు. అయితే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన అన్నా క్యాంటీన్లు అప్పటికి నిలిపివేశారు. తాత్కాలికంగా అన్నా క్యాంటీన్లు నిలిపివేయడంతో మరలా 2024లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టగానే అన్నా క్యాంటీన్లు తిరిగి తెరుస్తామనే ఒక ప్రకటన అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు లేనప్పటికీ ఇక్కడ ఉన్న ప్రజలు ఆసుపత్రులకు కానీ వారి అవసరాల నిమిత్తం కానీ మైదాన ప్రాంతానికి వెళ్ళేటప్పుడు వెళ్ళిన ఆ ప్రాంతంలో ఉన్న అన్నా క్యాంటీన్ల వద్దే భోజనాన్ని చేసి వారు సంతృప్తిని పొందేవారని ఇక్కడ ప్రాంతవాసులు చెప్తున్నారు. చూద్దాం ఒకసారి అన్నా క్యాంటీన్ల మీద ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. 2014లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభించడం జరిగింది. అప్పట్లో ఆసుపత్రి వద్ద రోగులు ఉన్న తరుణంలో అన్నా క్యాంటీన్ అంతా ఉపయోగపడేది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అయితే మాత్రం అన్నా క్యాంటీన్లు మొత్తం మూసేశారు. మళ్ళా 2024లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టిన అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్తున్నారు. ఏంటి అన్నా క్యాంటీన్ ఎలా ఉండబోతుంది? అన్నా క్యాంటీన్లు అనేది మాత్రం నిరుపేదకు చాలా ఉపయోగకరం. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి హాస్పిటల్ దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి ₹5కే అన్నం పెట్టిన మహనీయుడు మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆ కార్యక్రమాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారి పేరు చూసుకొని మాత్రమే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ ఏ ముఖ్యమంత్రి అయినా పేదలకు ఉపయోగపడే కార్యక్రమం చేసే కార్యక్రమాన్ని దాన్ని కొనసాగించే విధంగా ఉండాలి తప్ప దాన్ని నిర్మూలించేసి దాన్ని నిషేధించే విధంగా ఏ ముఖ్యమంత్రి చేయకూడదు. అందులో ఒక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికని ఏ విధంగా కూర్చేశారో అలాగే మరి ₹5 అన్నా క్యాంటీన్లు కూడా అదే విధంగా ఆపేయడం జరిగింది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి మరి కంకణబద్దులయ్యారు. దానికి చాలా సంతోషంగా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒక ఆసుపత్రి దగ్గరే కాకుండా అన్నా క్యాంటీన్లు మన జిల్లా హెడ్ క్వార్టర్ కలెక్టర్ ఆఫీసుల్లోని, పాడేరులోని, కాకినాడలోని ప్రతి హెడ్ క్వార్టర్లోని కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రజల సమస్యల మీద వెళ్ళి ఆ సమస్య అయిపోయిన తర్వాత ₹5కే భోజనానికి, ఎందుకంటే కొంతమందికి కేవలం ఆర్టీసీ బస్ ఛార్జీలతోనే మరి అధికారుల దగ్గరికి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత బస్ ఛార్జీలకే డబ్బులు ఉంటాయి. అలాంటి వారికి కూడా ₹5 భోజనం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మన అమరావతిలో సచివాలయానికి సమస్యల మీద వెళ్ళిన వారికి కూడా సచివాలయంలో కూడా ₹5 అన్నా క్యాంటీన్లో మరి భోజనం చేసే వారికి చాలా మందికి పేదలకు ఉపయోగపడేది. అలాగే మరి ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా ప్రజలు రుణపడి ఉంటారు. అన్నా క్యాంటీన్ అనే పథకాన్ని, ₹5 పథకాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని ప్రారంభించడానికి ముందడుగు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ అన్నా క్యాంటీన్లు ప్రతి రంపచోడవరమే కాకుండా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, ఎంపీడీఓ ఆఫీసు ఆవరణంలో కానీ, ఎంఆర్ఓ ఆఫీసు ఆవరణంలో కానీ ప్రతి హెడ్ క్వార్టర్ ఆఫీసుల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. మాది అడవేల మండలం ఏజెన్సీ ప్రాంతం. మా పేరు కుప్పాల జయరాం, జనసేన పార్టీ నుంచి మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు అన్నా క్యాంటీన్స్ రీఓపెనింగ్ చేశారు. పేద ప్రజలకి చాలా ఇది ఉపయోగపడుతుంది. అలాగే మా ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకి రాజమండ్రి, కాకినాడ ఇలాగా అనేక ప్రాంతాలకి ప్రతిరోజు వేలాది మంది వెళ్తూ వస్తుంటారు. అక్కడ సిటీలో ఎక్కడన్నా భోజనం చేయాలన్నా ఏం చేయాలన్నా ₹100కి తక్కువగా లేకుండా ఉంది. మాకు ₹5కి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల వారికి చాలా ఉపయోగకరం పడుతుంది. అదే తరంగా మా ఏజెన్సీ హెడ్ క్వార్టర్లో, మండలాల్లో కూడా ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే మాకు ఇక్కడ ఉపయోగపడుతుందని మేము జనసేన పార్టీ నుంచి తెలియజేయడం జరుగుతుంది. నా పేరు ఎన్ఎస్ఎన్ రాజు, మాది రంపచోడవరం నియోజకవర్గం అంటదే కదా.
నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ మూతపడినటువంటి అన్నా క్యాంటీన్లు మళ్ళీ తెరవడం శుభపరిణామంగా కోరుకుంటున్నాం. అయితే గిరిజన ప్రాంతం నుంచి అనేక మంది వలస కార్మికులు పట్టణ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద హోటళ్ళలో భోజనాలు చేయాలంటే వాళ్ళకి భారీగా ఖర్చుతో కూడిన విషయం. వాళ్ళందరూ 5 రూపాయలకి అక్కడ భోజనం చేసి చాలా తృప్తిగా ఉన్నారు జనాలు. ఇలాంటి అన్నా క్యాంటీన్లు మా కాన్స్టిట్యున్సీలో కూడా రద్దీగా ఉన్న ప్రాంతాలు అడ్డదేగల మండలం, రంపచోడవరం ఇలాంటి ఏరియాల్లో క్యాంటీన్లు తెరిస్తే పేదలందరికీ ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. నా పేరు ఎడ్ల శ్రీనివాస్, మాది అడదల మండలం. నేను మాజీ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా పనిచేశానండి. ఈ అన్నా క్యాంటీన్ల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఎంతో మంచి సదుద్దేశంతో పెట్టారు. చాలా పేదవారికి, ఆటో వారికి కానీ, రిక్షా వారికి కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ ఎంతో ఉపకారంగా ఉండేది. కానీ ఈ గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం దాన్ని మొత్తం తీసేసి లేకుండా చేసింది. దానివల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు వచ్చిన మా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మొత్తం మా ఏజెన్సీ ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అనారోగ్యంతో ఉన్నవారు కానీ, లేకపోతే మా పట్టణాలకు వెళ్ళేవారు కానీ భోజనాలు చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. హాస్పిటల్ కాకినాడ, రాజమండ్రి రిఫర్ చేస్తారండి. ఇక్కడ నుంచి వాళ్ళు భోజనం చేయడానికి పక్కన అన్నా క్యాంటీన్ ఉంటే 5 రూపాయలకే భోజనం వల్ల ఎంతో ఉపకారంగా ఉంటుంది. కానీ బయటికి వెళ్ళి హోటల్లో భోజనం చేయలేరు. ఈ అన్నా క్యాంటీన్ వల్ల వారందరికీ కూడా ఎంతో ఉపకారంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మా ఏజెన్సీలో రంపచోడవరంలోని, అడదగల్లోని అన్నా క్యాంటీన్ ప్రారంభించి మా ఏజెన్సీ ప్రజలను కూడా ఆనందదాయకంగా ఈ 5 రూపాయల భోజనం తిని చాలా సంతోషపడతారని కోరి ప్రార్థిస్తున్నాం. మాది ఏజెన్సీ ప్రాంతం. మా ఏజెన్సీ ప్రాంతంలో ఎవరికైనా సరే ఆరోగ్యం బాగోకపోతే ఇక్కడ లోకల్లో ఉన్న హాస్పిటల్లో చూపించుకుని తదుపరి మైదాన ప్రాంతాలకి రిఫర్ చేయడం జరుగుతుంది. ఇటువంటి అనారోగ్యం అనేది చెప్పిరాదు కనుక అనారోగ్యంతో మేము మైదాన ప్రాంతాలకి వైద్యం చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు పూర్వం 2014లో తెలుగుదేశం పార్టీ ఉండగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మాతో పాటు ఎవరో ఒకరిని మా సాయం తీసుకువెళ్ళడం కూడా జరిగింది. అప్పట్లో ప్రతి హాస్పిటల్కి పక్కనే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పేషెంట్కి మేము కూడా ఇద్దరం కేవలం 5 రూపాయలతో మంచి ఆరోగ్యకరమైన భోజనం చేయడం జరిగేది. ఆ మిగిలిన డబ్బులు ఏ మందుల ఖర్చులకు, మా యొక్క రవాణా ఖర్చులకు వాడుకోవడం జరిగేది. అలా చాలా చక్కగా ఉండే పరిస్థితిలో 2019లో మరుసటి ప్రభుత్వం మారిన తర్వాత అంతకన్నా ఎక్కువ సదుపాయాలు కల్పించిన ఈ అన్నా క్యాంటీన్లో కల్పించినటువంటి సదుపాయం అంటే భోజన సదుపాయం ఎక్కడ కూడా కల్పించడం కుదరలేదు. అందుకని దాంతోపాటు మేము ఎక్కడికైనా 2019 తర్వాత వెళితే కేవలం భోజనానికే చాలా డబ్బులు వెచ్చించి మంచి భోజనం కూడా కాకుండా చాలా డబ్బులు ఖర్చు పెట్టి అనారోగ్యాన్ని పెంచుకునే సందర్భాలు కూడా ఏర్పడ్డాయి. తిరిగి ఇప్పుడు 2024లో తెలుగుదేశం ప్రభుత్వం రావడం, తిరిగి అన్నా క్యాంటీన్లు తెరవడం చాలా చాలా ఆనందకరమైన విషయం. ఇప్పుడు మాకు తిరిగి మళ్ళీ పాత రోజులు వచ్చాయని, ఎవరికైనా సరే బాగోపోయినా అలాగే వివిధ గ్రామాలకు అంటే పట్టణాలకు మా గ్రామాల నుంచి వేరే పనుల్లోంచి వెళ్ళిన వాళ్ళు కూడా కేవలం 5 రూపాయలకే చాలా చక్కని ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించే ఈ విధానాన్ని తిరిగి అమల్లోకి తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయంగా నేను అనుకుంటున్నాను. అలాగే మా గ్రామ ప్రజలందరూ కూడా ఇదే విధంగా ఆనందంగా ఉన్నాం.